నమస్తే, వెల్కమ్ టు విజయ్ క్రాంతి వాయిస్ ఆఫ్ తెలంగాణ. దిస్ ఇస్ మణి. రోడ్లు మంచిగా ఉంటే రవాణా స్పీడ్గా జరుగుతుంది. అది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయినా, గూడ్స్ ట్రాన్స్పోర్ట్ అయినా సరే. వ్యాపార వాణిజ్యాలు పెరుగుతాయి. ఇంకా చెప్పాలంటే రోడ్లు బాగుంటే టూరిజం కూడా జోరందుకుంటది. ప్రజలకు సౌకర్యవంతంగా ఉండటంతో పాటు ప్రభుత్వానికి పన్నులు, ఇతరత్రా లావాదేవీల రూపంలో ఆదాయం కూడా పెరుగుతుంది. రాష్ట్ర అభివృద్ధికి బాటలు పడతాయి. సో దీనిని దృష్టిలో పెట్టుకుని రోడ్ల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అవేంటో ఓసారి చూద్దాం. రోడ్లన్నీ ఒకే నెట్వర్క్ లోకి, ఓఆర్ఆర్, ట్రిపుల్ ఆర్, ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు ఒకే సిస్టంలోకి తీసుకురావాలి. టీడీఆర్లో ఎలాంటి అవకతవకలు ఉండొద్దు. రేడియల్ రోడ్లు, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం వేగవంతం చేయాలి. హెచ్ఎండిఏ, హెచ్ఆర్డీసీఎల్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి. ఔటర్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్డులు, నగరంలోని ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, ఇతర రోడ్లు అన్ని ఒకే నెట్వర్క్ సిస్టంలోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. భూసేకరణ, రుణాలు, రోడ్ల నిర్వహణతో అన్ని అంశాలు ఈ సిస్టంలోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. హెచ్ఎండిఏ, హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఔటర్ రింగ్ రోడ్ నిర్వహణ సరిగా లేకపోవడంతో ఎక్కడంటే అక్కడ వాహనాలను నిలపడం వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. ఔటర్ రింగ్ రోడ్ కాంట్రాక్టర్ కూడా నిర్లక్ష్యంగా ఉన్నారని, ఔటర్ రింగ్ రోడ్డు నిర్వహణను ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని సీఎం సూచించారు. ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ టీడీఆర్ పై కమిటీ ఏర్పాటు చేయాలని, ప్రభుత్వం సేకరించిన భూములకు మాత్రమే టీడీఆర్ చేయాలని ఆదేశించారు. టీడీఆర్ ప్రక్రియను మొత్తం ఆన్లైన్లో చేయాలని, టీడీఆర్లో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా పకడ్బందీగా వ్యవస్థను రూపొందించాలన్నారు. రేడియల్ రోడ్ల నిర్మాణం వేగవంతం చేయాలని చెప్పారు. కొంగరకలా నుంచి ఫ్యూచర్ సిటీ వరకు రేడియల్ రోడ్ నంబర్ 1ను డిసెంబర్ 9లోగా పూర్తి చేయాలని, రేడియల్ రోడ్ల నిర్మాణంలో అడ్డంకులను వీలైనంత త్వరగా పరిష్కరించాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. రోడ్ల నిర్మాణంలో రాజీ లేదని, హైదరాబాద్ భవిష్యత్ రోడ్ల అభివృద్ధిపైనే ఆధారపడి ఉందని, అధికారులు అలసత్వం వహించొద్దని సీఎం స్పష్టం చేశారు. ఎలివేటెడ్ కారిడార్ల పనులు వేగవంతం చేయాలని, బంజారాహిల్స్ నుంచి శిల్పా లేఅవుట్ రోడ్ పనులను త్వరగా మొదలు పెట్టాలని, భూసేకరణ వేగవంతం చేయాలని సూచించారు. రోడ్ల ప్లానింగ్ నిర్మాణంలో ట్రాఫిక్ విభాగాన్ని భాగస్వామ్యం చేయాలని, ల్యాండ్ పుల్లింగ్ లో మధ్యవర్తుల జోక్యాన్ని సహించవద్దని ఆదేశించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఈ సమాచారాన్ని ఇతరులకు షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా విజయక్రాంతి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.